ఇవన్నీ కూడా ఒక వ్యూలో తీసుకొని మీరు ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయడం చాలా అవసరం. అన్ని జిల్లాల్లో యూనిఫామ్గా డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మెగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టేదానికి మనం ముందుకు పోయాం. చాలా వరకు స్టార్ట్ చేశాం. తొందరలోనే 3 నెలల్లో లేకపోతే 6 monthsలో అన్ని నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ని, ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన ఈ మంత్లోనే ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో, అదే మరి స్పోక్ మోడల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ వస్తాయి. ఇది అయిన తర్వాత సర్వీస్ అనేది సేవా రంగం ఇది బిగ్గెస్ట్. ఈరోజు తెలంగాణలో 67% సర్వీస్ సెక్టర్ ఉంది. మన దగ్గర 46% ఉంది. దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచించినప్పుడు ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. తెలంగాణ ఆదాయం జిఎస్టిపిలో 9.3% జిఎస్టి వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ని చూస్తే 6.3% వస్తుంది. అంటే 1/3 డిఫరెన్స్ ఆదాయంలో ఉండే పరిస్థితి వస్తుంది. ఆదాయం పెరిగితే తద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కానీ, మనం అనుకున్న సూపర్ 6 కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం సూపర్ 6 ఇస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈ మంత్లో వీలైనంత 2-3 రోజుల్లోనే డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నారు. అది తల్లికి వందనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్తో మనం కూడా వాళ్ళ అకౌంట్కి పంపిస్తే డీబీటీ వేస్తున్నాం. ఇది అయిన తర్వాత August 15th వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రీ బస్. మహిళలకు ఏదైతే ప్రామిస్ చేశామో ఫ్రీ బస్ ఇస్తాం. ఈ 3 మనం ఏవైతే ఉన్నాయో ఇవి 2-3 నెలల్లోనే పూర్తవుతాయి. ఇప్పటికే అనేక కార్యక్రమాలు మనం చేశాం. పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క ఏవైతే ఈరోజు మనం దీపం 2 3 సిలిండర్లు మనం వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ప్రారంభించాం. ఈ ఇన్స్టాల్మెంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయడానికి కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. కాబట్టి ఈ 2 అయిన తర్వాత మీరు చూస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం. డిఎస్సి ఈజ్ గోయింగ్ ఆన్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. 21 టెంపుల్స్లో అన్న ప్రసాదం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం తీసుకుంటూ ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా సంక్షేమం, అభివృద్ధి ఈ 2 కూడా మ్యాచ్ చేసుకుంటూ మళ్ళీ ఇది ఒక సైకిల్. ఇది మనం ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందు తీసుకుపోతామని చెప్పాం. దాన్ని నమ్మి 164 సీట్ల మనల్ని గెలిపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఈ పొలిటికల్ గవర్నెన్స్లో ఇక్కడుండే అధికార యంత్రాంగం మొత్తం మేము ఒకసారి డైరెక్షన్ తీసుకున్నప్పుడు, ప్రజల అభీష్టం ప్రకారం కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అమలు చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మనం కొత్తగా ఒక స్కీమ్ లాంచ్ చేశాం. P4 సంక్షేమ కార్యక్రమాలు మనం ఇస్తున్నాం. కేంద్రం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు, డీబీటీ ఇస్తున్నారు. ఇవన్నీ కాకుండా